మన ఓపీడీలో ఒక పేషెంట్ ఫర్టిలిటీ టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎట్లా ఉంది అని డిఎఫ్ఏ టెస్ట్ చేశాం. డిఎన్ఏ డ్యామేజ్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంది, చాలా హైగా ఉంది. అలాగే టెస్టోస్టెరాన్ కూడా బాగా తక్కువగా ఉంది. ఎందుకు ఇంత అబ్నార్మల్గా ఉంది అని చెప్పి హిస్టరీ అంతా చూస్తున్నప్పుడు స్మోకింగ్ చేస్తారా అని అడిగితే, లేదు సార్ స్మోకింగ్ అస్సలు చేయను, స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్, అందుకే అసలు స్మోకింగ్ జోలికే పోను అన్నాడు. కానీ డీటెయిల్డ్గా అడిగితే వేపింగ్ చేస్తానని చెప్పారు. చాలామందికి రాంగ్ ఇంప్రెషన్ ఉంది దట్ వేపింగ్ వల్ల స్పర్మ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వేపింగ్ ఈజ్ సేఫ్ అని చెప్పి. కానీ అది నిజం కాదు. వేప్లో కూడా మీకు నికోటిన్ కంటెంట్ ఉంటుంది. అట్లాగే దానికోసం వాడే ఫ్లేవరింగ్ ఏజెంట్స్లో చాలా కెమికల్స్ ఉండొచ్చు. వాటి వల్ల స్పర్మ్ కౌంట్, క్వాలిటీ అండ్ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది అనేది ప్రూవెన్ ఎఫెక్ట్ అన్నమాట. సో కాబట్టి వేప్ చేసేవాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 3 months ముందు నుంచి వేపింగ్ ఆపేయటం అనేది స్పర్మ్ హెల్త్కి చాలా అవసరం.